ఎంతమంది వచ్చారు? ఫోన్ చేయంగా జెన్యున్గా ఒప్పుకుంటే మీరు తొందరగా ఈ బిజినెస్లో పైకి వస్తారు. బలవంతంగా ఎంతమంది వచ్చారు? ఒక్కసారి పోతే వీని పీడ విరగడైతురా నాయన అనుకున్న ఎంతమంది బాగా ఫోన్లో చేస్తున్నారు. అమ్మ ఏంది ఈ ఫోన్లో ఒక్కసారి పోతే ఇంకోసారి మీటింగ్కి పిలవడు. అంతేనా మేడం? వచ్చిరా ఎవరైనా? నేను కూడా అదే బ్యాచ్. ఆ సార్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు లేడీస్లల్లా. మీరు కూడానా? ఎవరు ఆ మేడాన్ని తీసుకొచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఐడి తీసుకున్నారా? ఐడీలు తీసుకోవడానికి ఎంతమంది వచ్చారు? ఒకసారి హ్యాండ్ రైజ్. ఐడీలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకోవడానికి ఎంతమంది వచ్చారు? ఒక్కసారి గట్టి క్లాప్స్. చాలా అందరికీ పనులు ఉన్నాయండి. అందరూ పనులు బంద్ చేసి ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? తెలుసుకోవడానికి వచ్చారు. లక్షలు అంటారు, కార్లు అంటారు, హెల్త్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వేముల రమేష్. నేను ఒక యూట్యూబర్ని. మాది కరీంనగర్ జిల్లా, అంటే ఇప్పుడు జగిత్యాల అయింది, కొండగట్టు కొడిమేల్ మండల్ మాది. ఐడియా ఉందా? నా పేరు వేముల రమేష్. వేముల ఫోక్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ నాది. హర్షసాయి ఐడియా ఉందా? హర్షసాయి మీద సాంగ్ తీసిన. రీసెంట్గా ఎంఎస్ఆర్ మీద కూడా తీసిన. ఎంఎస్ఆర్ తెలుసా? మన దేవుడు, మన గురూజీ సార్ మీద కూడా సాంగ్ తీసిన రీసెంట్గా 1 month అవుతుంది తీసి. కొంచెం అందరు ముచ్చట్లు బంద్ చేయాలి. ఇక్కడికి వచ్చింది తెలుసుకోవడానికి. ఓకేనా? నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి 2ంటికి వచ్చి నైట్ అంతా జర్నీనే. నిన్న మొన్న బూట్ క్యాంప్ ఉండే. బూట్ క్యాంప్ అయిపోయినాక డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూడా ముచ్చట్లు పెడితే ఏం లాభం? చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడతారు. అంటే మీ వల్ల పక్కన వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు కదా. ఇప్పుడు ఇంతమంది మారుతారు అని గ్యారంటీ ఇవ్వలేను నేను కూడా. ఇందులో ఒక 5గురు మారినా మనం పెట్టే ముచ్చట్ల వల్ల పక్కన వాళ్ళ జీవితాన్ని మనం అడ్జస్ట్ వాళ్ళమైతే. అవునా కదా? నేను కూడా ఈ విషయాన్ని తెలుసుకో అంటే యూట్యూబర్ అంటే ఎట్లుంటుందండి? వస్తారా? నార్మల్గా 20-30 వేలు సంపాదించుకుంటే బిజీ అంటున్నాం ఈ రోజుల్లో. ఉంటారా బిజీ ఎవరన్నా ఈ రోజుల్లో? సరే, బాగా బిజీ ఉన్నాం. దాటి మీద రోడ్డు మీద పోయేటప్పుడు కాలో చెయ్యో దెబ్బ తాకుతుంది, లేకపోతే పోతాం. ఇప్పుడు మనకున్న పనులన్నీ ఎవరు చేస్తారు? వచ్చింది మనస్ఫూర్తిగా తెలుసుకోవడానికి. అవునా కదా? ఒక 1-2 గంటలు తెలుసుకుంటే జీవితాలు మారుతాయి, తరాలు మారుతాయి అంటారా లేదా? తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు కదా, ఇలా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, మంచి హెల్త్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయా లేదా? చాలామందికి ఏంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. చిన్న బాబు ఉంటాడు. అతనికి ఆ బాబుకి ఒక పాపకు కానీ బాబుకి కానీ ఒక 500 రూపాయల నోట్ ఇస్తే ఏం చేస్తారు? చించేస్తారు. 2000 రూపాయల నోట్ ఇచ్చినా రెస్పాండ్ కావాలి. మా ఇక్కడనే ఎవరు అందరూ ఎటైనా వేరా? ఇక్కడనే ఉండండి. ఒక 1-2 గంటలు చించేస్తాడు. ఎందుకు చించేస్తాడు? తెలియక. తెలిస్తే అదే పెద్ద అయినాక, ఇప్పుడు నా అంత ఏజ్ మీ అంత ఏజ్ వచ్చినాక డబ్బు విలువ తెలిసినాక చించేస్తారా? అది కష్టపడితే వచ్చే డబ్బు కాబట్టి భద్రంగా దాపెట్టుకొని సినిమాకో బిర్యానీకో. అంతేనా? ఇది మా అమ్మ మా నాన్న బాగా కష్టపడితే వచ్చింది డబ్బు అంటే. ఇప్పుడు ఈ వెస్టేజ్ గురించి కూడా చాలామంది చెప్తే రావట్లేరు, వినట్లేదు. ఎందుకంటారు? వాళ్ళకి తెలియదు. మనకు తెలుసా? సంవత్సరం టైం వేస్ట్ చేసిన. మా మామయ్య నా వెనక పడితే సంవత్సరం రాలే. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సెటిల్మెంట్ ఉంది అల్లుడు రా అంటే వచ్చిన. చిన్న మీటింగ్కి వచ్చి, అప్పుడు మేము వచ్చినాక వినాలిగా. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూసురు, నేను ఏం చెప్తా తినాలి. అంతేగా? నేను మంచి చెప్పినా చెడు చెప్పినా వినాలి అంతే. కొంతమంది వినేటోళ్ళు ఉంటారు, కొంతమంది వినే వదిలిపెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంతేనా? అప్పుడు ఆ మీటింగ్లో కూర్చున్నాక ఎక్కడ వెనక కూర్చున్నా బోర్డుకు వల్ల కూర్చొని ఆడవాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. బీబీ మేడంకి 4 లక్షలు అంటారు, 2 లక్షలు 3 లక్షలు ఆడవాళ్ళకే అంటారు. నాకు కూడా 1 కోటి రూపాయలు ఇల్లు ఉంది, మిషన్లు ఉన్నాయి. ఇక్కడ వడకాపూర్ ఐడియా ఉందా? వడకాపూర్ దగ్గర నా మిషన్లు నడిచినాయి, కాజాపూర్ నడిచినాయి, పెద్దపల్లి మిషన్లు ఉన్నాయి. నాకు జేసీబీలు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. వస్తావా మీటింగ్ అంటే? కారు ఉంది, యూట్యూబ్ ఉంది, 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకి యూట్యూబ్ నుంచే నాకు 70 నుంచి 80 వేలు వస్తాయి. ఇదేదో తెలియక, తెలుసుకోనికి ఇష్టం లేక చాలా టైం వేస్ట్ చేసి సంవత్సరన్నర ముందు వచ్చి ఉంటే ఈ పాటికి నా చెక్కు మినిమం 4 నుంచి 5 లక్షలు ఉంటుండే. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ టైం వేస్ట్ మీరు కూడా చేయమాకండి. ఇక్కడికి వచ్చి ఫోన్లు చూడాలి. అందరికి ఉంటాయి ఫోన్లు. నాకు రావా ఫోన్లు?
వస్తే రావా? ఫోన్లో జుమ్ జుమ్ అంటూనే ఉంది ఆల్రెడీ. అయినా మాట్లాడాలి, చెప్పాలి. చాలామంది ఏంది, ఒక 20 మందికి ఫోన్ చేస్తారు, 20 మంది వస్తారు అనుకుంటారు, ఇక్కడికి వచ్చినాక 5 మంది కూడా రారు. అంతేనా? లీడర్స్ పరిస్థితి అయితే అదే. ఎందుకంటే అలా నేను కూడా ఉన్నా కాబట్టి ఫోన్లు చేయాలి. ఇప్పుడు బయట ఉండి కూడా ఇంకా చాలామంది చేస్తూనే ఉండాలి. రారు నాయన మీటింగ్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ యూట్యూబర్ సార్ కూడా మాట్లాడుతూ ఎంఎస్ఆర్ వస్తుండు అంటారు. వచ్చిందాకా భయమే. మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళు చేస్తారా చేయరా తర్వాత విషయం. అది ఏమంటారు, జాయిన్ గా అంటారా? ఒక 10 మందిని తీసుకో అంటారా? ఇది తీసుకునే బిజినెస్ కాదండి. ఇప్పుడు నేనేదో చెప్పి ఎంఎస్ఆర్ ఏదో చెప్పినంత మాత్రాన ఏం జీవితాలే మారవు. మీరు మారాలి. మారుతారా? మనం మారాలి. ఫస్ట్ మనం మారితేనే మన కుటుంబం మారుతుంది. 10,000, 20,000, 30,000కే లక్షలు ఉన్నాయంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది కానీ నేను మీ ప్లాన్ చెప్తే నాకు 2-3 కోట్లు ఆస్తుంది, 10 కోట్ల ఆస్తుంది, నేను వెస్టేజ్కి ఎందుకు రావాలి? అది డబల్ ట్రిబుల్ అవుతుంది. వాళ్ళకి నేనేం చెప్తా తెలుసా? నీకు 100 కోట్లు ఆస్తున్నా, ఇప్పుడు తెలంగాణ భాషలో నీ కొడుకు లంగా సోపది బట్టి లంగా అయితే ఒక్క సంతకం పెడితే నీ 100 కోట్ల ఆస్తి అర్థమే ఉంటుందా? కానీ ఈ వెస్టేజ్ నుంచి నేను ఒక 2 లక్షలు సంపాదించి నేను చనిపోతే, సరే నా కొడుకు కూడా లంగా అయితే, వాళ్ళ లంగా అయినా 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నా మళ్ళీ నెలకి 2 లక్షలు పడుతూనే ఉంటాయి. పడవా? అర్థమైందా? మరి ఎలా చేయాలి? నేను యూట్యూబ్ నుంచి 1 లక్ష ఖర్చు పెడితేనే వస్తాయి. చాలామంది ఏంటండి, నాకు అది ఉంది, ఇది ఉంది, 20 ఎకరాలు ఉంది, 30 ఎకరాలు ఉంది, ఫ్లాట్లు ఉన్నాయి, సంపాదిస్తాం. మనం కష్టపడి సంపాదిస్తాం. మన తర్వాత వచ్చేటోడు వాడు మంచోడా చెడ్డోడా మనకు తెలుసా? అది తెలుసుకుంటే చాలామంది జీవితాలు మారుతాయండి. ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు చాలామంది ఏంటండి, పని చేస్తేనే వస్తాయి డబ్బులు. మనం బతుకున్న రోజులు నేను కూడా నా కుటుంబాన్ని బాగానే చూసుకుంటా. మా అమ్మని, మా నాన్నని, ఓకేనా, మా అన్నని, మా అక్కని అందరినీ బాగానే చూసుకుంటా. నేను బతుకుంటేనే. నేను లేకపోతే నాకు కూడా ఉంది టాలెంట్. నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి కూలి పని చేసుకొని బతికిన. ఇప్పుడు ఒక 20 లక్షల కార్లో తిరుగుతున్నా. అందరూ అదే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేనా? ఏమైనా కోటీశ్వర్లు ఉండరు? ఇలా ఎవరు లేరు కదా. అందరు చేసుకుంటూనే వెళ్తాయి. ఇంటింటికి మట్టి పోయి అంటారు, ఎవరింటో బంగారు పోయి లేదు అంటారు. ఇప్పుడు మోహన్ బాబుది ఏందో నడుస్తుంది కదా, ఆయనకి 1,00,000 కోట్లు ఉన్నాయి. వాళ్ళకి కూడా డబ్బు కోసం పెళ్లిగా. మనకి 1,00,000 రావడం మన అన్నదమ్ములకు కూడా ఇష్టం ఉండదండి. ఎస్ఆర్నో? మన అన్నదమ్ములకు కూడా. ఇప్పుడు నా పాట వస్తుంది, ఎంఎస్ఆర్ గారు వచ్చిన గ్యాస్ ఫస్ట్ కూడా వేసారు, ఎవడు రాడరా మన తోడు, మనమే నిలబడాలి. ఎవడు వచ్చినా రాకున్నా ఎవరు నిలబడాలి? ఫస్ట్ మనం నిలబడాలి. మనం నిలబడితే వస్తారా రారా? జాబ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలండి? జాబ్ రావాలంటే ఇంటర్, డిగ్రీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాట్లాడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాట్లాడాలి. పొద్దున స్నానం చేస్తే మాట్లాడండి. బ్లాక్మెయిల్ చేస్తేనే మాట్లాడతారు. ఈ మధ్య బ్లాక్మెయిల్ చేస్తే మాట్లాడతలేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే వస్తాయి. ఏమొస్తాయి? లైక్ కొట్టకపోతే మేము మీద ఉంటాయి. ఇట్లా వస్తున్నాయి. అందుకే స్నానం చేసిన లేదు మాట్లాడండి. డిగ్రీ. ఇప్పుడు జాబ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? 15 సంవత్సరాలు చదవాలి. 2,000 వస్తాయి. 20, 30, 15, 50 లక్ష వచ్చే సోర్స్ ఉందా డిగ్రీకి? లేదు కదా. మరి ఇక్కడ వెస్టేజ్లో 2-3 నెలలకి లక్షలు ఎట్లా వస్తాయి? టీం వర్క్. చాలామంది 2-3 నెలలకి ఆగిపోతారు. లీడర్స్ రావట్లేదు సార్, ఎవరు చెప్తే వినట్లేదు సార్. ఎందుకు వింటారు? చిన్నప్పటి నుంచి కంటిన్యూగా స్కూల్ డ్రెస్ వేసుకొని సాయంత్రం పొద్దున బడికి పోయి సాయంత్రం వచ్చి కాలేజీకి పోయి 15 సంవత్సరాలు చదివితే నీ టాలెంట్ 20-30 మరి ఇటు వచ్చి 2-3 నెలలకి డబ్బులు ఎట్లా వస్తాయి? మరి ఇటు ఎంత తెలుసుకోవాలి? ఎన్ని మీటింగ్స్ రావాలి? మీటింగ్స్ అంటే ఇక్కడికి రాను అక్కడికి రాను అంటారు. నేను కోటప్పకొండ 3 సార్లు పోయినా. నేను బ్రౌన్స్ కూడా కాలే, ఈ కోట్ వేసిన. ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్. నేను నా కింద నేను అవ్వడం పెద్ద గ్రేట్ కాదండి. నేను చెప్తే ఏమంటారు, నేను 1 లక్ష కొట్టినా నాకు గ్రేట్ కాదు. ఎందుకంటే యూట్యూబర్ కాబట్టి చెప్పిండు, ఆయన చెప్తే చేరతారు అంటారు. నా కింద నా అండవర్లా 2 రైతులని బ్రౌన్జులు చేసిన. ఒక రైతు సిల్వర్ అయ్యిండు. ఒక ప్రిన్సిపల్ సార్ వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు, ఆయనకి ఏం అవసరం లేదు. నా జేసీబీ గంట వర్క్ చేస్తే ఆయన పోయి ప్లాన్ చెప్పిన. వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు, ఆయనకి ఏం అవసరం చేయడానికి. ఇప్పుడు ఆ సార్ కూడా బ్రౌన్ చేయండు, 8,000 చెక్కు తీసుకున్నాడు. గ్రేటా కదా? నేను తీసుకోవడం గొప్ప కాదండి. నేను ఇప్పుడు నాకు లక్షలు వస్తాయి, మిషన్లు నడిచినా వస్తాయి. ఎక్కడ యూట్యూబ్ నుంచి ఒక 40-50 వేలు పడుతూనే ఉంటాయి. నా మందం నాకు వెళ్తుంది. కానీ నా కిందోళ్ళకి పీనికి వచ్చిన. నేను వస్తే నన్ను చూసి చాలామంది వస్తారు. అర్ససాయిగా పాట తీసిన. ఎందుకు తీసిన? ఆయన చేసే మంచి పనులు ఇంకా కొంతమందికి తెలియాలి, ఆయన ఇంకా సాయం చేయాలని తీసిన. ఇప్పుడు నాకు డబ్బు ఇచ్చేంత లేదు.
ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ చూపిస్తే వాళ్ళ కుటుంబాలు బతుకుతాయా బతుకవా? లక్షల డబ్బు ఉందా లేదా? ఇలా ఉందా లేదా? ఇది తెలుసుకోండి. చాలామంది టైం వేస్ట్ చేస్తారు. సార్ ఇక్కడ చెప్తారు, ఇక్కడ మీటింగ్ వింటారు, అరే ఏమో యూట్యూబర్ సార్ లక్ష అన్నాడు రా, ఇంటికి పోయి లక్ష అంటారు. ఇంటికి పోయినాక వాళ్ళ భార్య ఏమంటది? పిల్లల్ని తీసుకురాపోయి అంటది. అంతే అంటదా? కానీ చల్లబడిపోయి ఆడనే. ఇట్లా ఉంటాయి జీవితాలు. రియాలిటీ లైఫ్ ఏంది అంటే మేము తీసే సాంగ్స్ అయినా ఏవైనా రియల్ లైఫ్ నుంచే అన్ని చూసి వస్తాయి బయటికి. నేను మాట్లాడినంత మాత్రాన, ఎంఎస్ఆర్ గారు మాట్లాడినంత మాత్రాన జీవితాలు మారవండి. మన జీవితం మనమే మార్చుకోవాలి. ఇన్ని రోజుల నుంచి అన్నీ చూస్తున్నాం, అన్నీ చిన్నప్పటి నుంచి పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. నేను వచ్చి 4 నెలలు, స్టిల్ నేను చేపట్టి 3 నెలలు. ఇందులో 3 నెలలకే గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు అంటే పట్టుదల ఉంటే ఏదైనా అవుతారా గారా? ఫస్ట్ మనం నిలబడాలి. మనం నిలబడితే మనతో టీం వస్తుంది, ఇంకో తర్వాత ఏదైనా వస్తుంది. చాలామంది సంవత్సరానికి కూడా బ్రౌంజ్ కావట్లేదు. అవుతురా 6 నెలలు సంవత్సరం పడుతుంది బ్రౌంజ్ కానికనే. నాకు బాలన్ శ్రీనివాస్ సార్ అని ఉంటాడు, ఇప్పుడు 10 లక్షలు చెక్ ఆయనకి. ఆ సార్ ఒక మాట చెప్పిండు, బాగా గుర్తుంది నాకు. ఏమీ లేని కాడ కసితో పనిచేస్తారు మీరు. ఏమీ లేని కాడ మన జీవితాలు మారమని కూడా తెలుసు. అదే కసి, అదే పట్టుదల ఇక్కడ పెట్టాలి. ఒక రైతు పంట వేస్తే ఎన్ని నెలల్లో వస్తుంది చేతికి? ఎన్ని నెలలు? 6 నెలలు. సరేనా? ఇప్పుడు దాన్ని నీళ్లు పెట్టకుండా ఏం పెట్టకుండా చూసుకుంటే వస్తుందా పంట పైకి? ఎంత భయం ఉంటుంది లోపల. వాన పడితే గండి కొట్టాలి, మందు కొట్టాలి, దగ్గర రోజు పోయి ఏమైనా రోగం వస్తుందో చూసుకోవాలి. ఈయన చూసుకుంటే వస్తుందా లేకపోతే రాదా? చూసుకుంటే వస్తుంది. మరి టీం కూడా చూసుకోవాలా లేదా? ఒక 6 నెలలు పంట, లాస్ట్ చేతికి ఒక 10 రోజులు వస్తుంది అన్నాక కూడా ఒక గాలి వాన కొట్టు, రాళ్ళ వాన కొడితే చేతికి పంట వస్తుందా? మరి అలాంటి దాని మీద ఆధారపడుతున్నారు. మరి ఈడ ఉంది, లక్షల డబ్బు ఉంది. ఎంఎస్ఆర్ చెక్ 18 లక్షలు. ఒక్కసారి ఎంఎస్ఆర్కి అసలు గట్టిగా పైకి చేతులు ఏమి క్లాస్ కొట్టాలి. చప్పట్లు కొట్టిన వాళ్ళకి మాత్రం సంవత్సరానికి కూడా 1,00,000 రాదు, 10,000 వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మనం తెలుసుకోనికి. అవునా కదా? చాలామంది జీవితాలు మారుతాయండి. ఓకే, థ్యాంక్ యూ.